చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ 40 డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో 36వ రోజు మన యొక్క వాక్యాంశంగా దీవెనలు మరియు శాపములు, బ్లెస్సింగ్స్ అండ్ కర్సెస్ అనే అంశాన్ని మనం తీసుకున్నాం. ఏమండి, ప్రతిరోజు దేవుని ఆత్మ చేత చెప్పబడుతున్నటువంటి ఈ వాక్యాల ద్వారా ఆత్మీయంగా మీరు బలపడుతున్నారని, మీరు ఆత్మీయంగా మీరు ఎదుగుతున్నారని నేను నమ్మి విశ్వసిస్తున్నానండి. ఇంకొక 4 రోజుల్లో ఈ 40 డేస్ ప్రేయర్స్ అయిపోతున్నాయి. కాబట్టి ఈ మిగిలినటువంటి 4-5 డేస్లో కూడా మీ యొక్క వాక్యాన్ని వినాలని ప్రభు నామం పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. 2024వ సంవత్సరంలో 2024లో వీఆర్ ఇన్ 51వ శుక్రవారంలో మనం ఉన్నామండి. ఈ శుక్రవారం తర్వాత మరొక ఉపవాస దినము, మరొక శుక్రవారంలో మనం వెళ్ళినట్లయితే ఈ సంవత్సరానికి ఫ్రైడే ప్రేయర్స్ అనేవి అయిపోతాయి. మనం మరొక నూతన సంవత్సరంలోనికి మనం వెళ్ళిపోతాం. ఈ సంవత్సర కాలం అంతట్లోనూ దేవుడు ఆయన కృప చేత, ఆయన ఆత్మ చేత, ఆయన ప్రేమ చేత, ఆయన నడిపించినటువంటి నడిపింపును బట్టి, ప్రేమను బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఆనాడు దేవాది దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలను వారి బానిసత్వం నుండి, బానిస సంఖ్యల నుండి విడిపించాలని ఆశపడ్డాడు. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఆ ఇజ్రాయేలీలను ప్రవక్త అయినటువంటి మోషే ద్వారా వారిని విడిపించి వారికి వాగ్దానం చేసినటువంటి ఆ కనాను దేశంలోనికి, ఆ యొక్క వాగ్దాన భూమిలోనికి వారిని నడిపించాలని ప్రభు ఇష్టపడ్డాడు. మోషే ద్వారా వారిని బయటికి తీసుకొచ్చాడు. వారు ఆ యొక్క ప్రయాణాన్ని వారు ప్రారంభించారు. సుమారు 40 సంవత్సరాల పాటు వారు ఆ యొక్క ఎడారిలో, ఆ యొక్క అరణ్యంలో వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారికి తోడై ఉండి వారిని నడిపిస్తూ వచ్చాడు. సుదీర్ఘమైనటువంటి ఆ యొక్క ప్రయాణము అంతానికి వచ్చేటప్పటికి, ఆ యొక్క జర్నీ చివరికి వచ్చేటప్పటికి వారు ఇంకా కనాను దేశంలో ప్రవేశిస్తారు అనే సమయంలో, దానికంటే ముందు దేవుడు వారితో మాట్లాడినట్టుగా, ప్రత్యేకముగా వారితో మాట్లాడినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. వారికి కొన్ని నిబంధనలను, కొన్ని నియమాలను, కొన్ని ఆజ్ఞలను, శాసనాలను వారికి తెలియజేసినట్లుగా, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్, కొన్ని ఆ యొక్క నియమాలను, నిబంధనలను వారికి తెలియజేసినట్లుగా, దేని కొరకు ఆ యొక్క ఆశీర్వాదాలు మరియు శాపములను గురించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ని వారికి తెలియజేసినట్లుగా మనం బైబిల్లో చూడొచ్చు. ఆ యోర్దాన్ నది దాటిన తర్వాత అక్కడ 2 పర్వతాలు ఉన్నాయి. మొదటిది గెరిజిము కొండ, రెండవది ఏబాల్ కొండ. మౌంట్ గెరిజిమ్ అండ్ మౌంట్ ఏబాల్. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 11 మరియు 12 వచ్చి మనం చదువుకున్నట్లయితే, ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 11 మరియు 12 వచనాలండి. ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోర్దాను దాటిన తరువాత షిమ్యోను, లేవి, యూదా, ఇష్మాకారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గురించి దీవెన వచనములను పలుకుటకై గెరేజిము కొండ మీద నిలువవలెను. రూబేను, గాదు, ఆషేరు, జబూలును, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాపవచనములను పలుకుటకై ఏబాలు కొండ మీద నిలువబడవలెను. ఏమండి, ఈ వాక్యంలో దేవుడు స్పష్టంగా రాయించాడు. ఉన్నటువంటి ఆ 12 గోత్రాలను, 6 గోత్రాలను ఒక పర్వతం మీద, మరొక 6 గోత్రాలను మరొక పర్వతం మీద నిలువబెట్టి, మొదటి వారిని దేవుని వచనం పలకడానికి, ఆ రెండవ వారిని శాపవచనం పలకడానికి దేవుడు వారిని నిలబెట్టినట్లుగా ఇక్కడ మన వాక్యంలో చూస్తున్నామండి. మరి ఆ రోజు దేవుడు అవే మాటలు, ఇక్కడ ఏవైతే వాక్యం దేవుడు మాట్లాడాడో, ఈరోజు దేవుడు మనతో అదే మాటల్లో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాటను, ఆయన వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు ఆయన ప్రేమ చేత మనల్ని నడిపిస్తూ వచ్చాడు.
ఈ యొక్క ప్రయాణంలో మనకి దేవుడు తోడుగా ఉండి ఆయన వాక్యం ద్వారా ఆయన ఆత్మ ద్వారా మనకి సహాయం చేస్తూ ఈ యొక్క ఇయర్లో మన జర్నీ దేవుడు చివరికి తీసుకొచ్చాడు. ఆనాడు ఇజ్రాయేల్కి దేవుడు ఏ నియమాలను, ఏ ఆజ్ఞలను, ఏ శాస్త్రాలను దేవుడు తెలియజేస్తాడో వాటన్నింటినీ కూడా మనకి దేవుడు తెలియజేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి. మనమైతే ఆ యొక్క మాటలను మనం ధ్యానించుకుందాం. ముందుగా ఆ యొక్క గెరిజీము కొండ మీద వారు పలికినటువంటి ఆ యొక్క ముందుగా శాపవచనాల గురించి రాయబడినటువంటి మాటల్లో మనం ముందుగా ధ్యానించుకుందాం. ఏబాలు కొండ మీద వారు నిలువబడి శాపవచనం పలికినట్టుగా మనం చూస్తున్నామండి. ఈ వాక్యాలు ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము 15వ వచనం నుండి 26వ వచనం వరకు ఇవన్నీ కూడా రాయబడ్డాయి. వీటిని మనం క్లుప్తంగా గనక మనం చూసినట్లయితే, వీటిని క్లుప్తంగా గనక మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే వాటన్నిటినీ మీకు నేను తెలియజేస్తానండి. ముందుగా విగ్రహములను పూజించకూడదని, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదని, సరిహద్దులను తీసివేయకూడదని, త్రోవలను నడుచు వారిని తప్పించకూడదని, తండ్రి లేని వారిని, విధవరాలని వారిని మోసం చేయకూడదని, మరి తండ్రి భార్యతో కానీ, జంతువులతో కానీ, తండ్రి కుమార్తెతో కానీ, అత్తతో కానీ పాపం చేయకూడదని, సైనించకూడదని, తమ పొరుగు వారికి కీడు చేయకూడదని, లంచం తీసుకోకూడదని ఈ యొక్క మాటల ద్వారా ఎవరైతే ఈ కార్యాల్లో వారు పాల్గొంటూ పొందుతారో, ఎవరైతే వాటిని జరిగిస్తారో వీరందరూ శాపగ్రస్తులు అని రాయబడింది. ఎప్పుడైతే ఈ మాటలు అక్కడ తెలియపరచబడ్డాయో వారందరూ ఆమె అన్నారు. ఈ మాటలన్నింటినీ నేను మరొక్కసారి చెప్తాను. ఒక్కొక్క మాట తర్వాత అందరూ ఆమె అనండి. విగ్రహములను పూజించకూడదు, ఆమె. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు, ఆమె. సరిహద్దులను తీసివేయకూడదు, ఆమె. త్రోవను తప్పించకూడదు, ఆమె. తండ్రి లేని వారిని, విధవరాలను మోసం చేయకూడదు, ఆమె. తండ్రి భార్యతో గాని, జంతువులతో గాని, తండ్రి కుమార్తెతో గాని, అత్తతో గాని పాపం చేయకూడదు, ఆమె. పొరుగు వారికి కీడు తలపెట్టకూడదు, ఆమె. లంచం తీసుకోకూడదు, ఆమె. ఈరోజు ఇవే మాటల్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఈ మన నూతన సంవత్సరం మనం వెళ్ళిపోతున్నాం. వాటికి మనల్ని సిద్ధపరచిన కొరకు దేవుడు ఆయన యొక్క నిబంధనలను, ఆయన శాసనాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇప్పటి వరకు మనం శాపవచనాలు మనం విన్నాం. ఇప్పుడు ఆ యొక్క దీవెన వచనాలను కూడా మనం ధ్యానించుకోవాల్సి వామే ఉన్నాం. ఈ దీవెన వచనాలన్నింటినీ కూడా ఆ యొక్క మౌంట్ గెరిజిము కొండ మీద వారు పలికినట్లుగా మనం చూస్తున్నామండి. ముందుగా అదే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనంలో చదువుకున్నట్లయితే, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం అండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను, ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఎవరైతే ఆయన ఆజ్ఞల పట్ల శ్రద్ధ కలిగి వాటిని అనుసరించి వారు జీవిస్తారో, ఎవరైతే దేవుని మాటను బట్టి జీవించాలని ఇష్టపడతారో వారందరినీ కూడా సమస్త జనుల కంటే హెచ్చిస్తాను అని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఏమండి, మరి ఆ దీవెన వచనాలు ఏంటి అని మనం చూసినట్లయితే కనుక, ఇందాక మనం చదువుకున్నటువంటి ధ్యానించుకున్నటువంటి శాపవచనాలకు ఆపోజిట్ అనేవే ఈ దీవెన వచనాలండి. మనం విగ్రహాలను పూజించకుండా మన దేవాతి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. విగ్రహాలను మనం పూజించకుండా మన దేవాతి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని దేవుని వాక్యంలో రాయబడిందండి. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడం కాదు, కానీ తల్లిదండ్రులను సన్మానించమని, వారి బాగోగులు చూసుకోమని, వారి బాధ్యత తీసుకోమని మరి దేవుడు ఆయన మాట ద్వారా, 2వ మాట ద్వారా దేవుడు చెప్తున్నాడు. మూడవదిగా న్యాయమును మరి ఇతరులకు అన్యాయం చేయడం కాదు, ఆ సరిహద్దులను తీసివేయడం కాదు, కానీ న్యాయమును స్థిరపరిచే వ్యక్తిగా, న్యాయ తరపున నిలబడే వ్యక్తిగా జీవించాలని దేవుడు ఆయన 3వ మాటగా చెప్తున్నాడు. ఆమేన్. త్రోవ తప్పించే వారుగా కాకుండా, ఒకరిని మోసం చేసి తప్పుడు మార్గంలో నడిపించే వారుగా కాకుండా, వారిని సరైనటువంటి త్రోవలో, సరైనటువంటి మార్గంలో వారిని నడిపించే వ్యక్తులుగా ఉండాలని మన దేవుడు ఇష్టపడుతున్నాడు. దిక్కులేని వారిని ఆదరించాలని,
తండ్రి లేని వారిని ఆ యొక్క విధవరాలను మోసం చేయడం కాదు, కానీ వారిని ఆదరించి వారికి సహాయం చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని జీవించాలని దేవుడు చెప్తున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. ఇందాక మనం చూసాం, పొరుగు వారికి కీడు తలపెట్టువాడు శాపగ్రస్తుడు అని. పొరుగు వారికి కీడు తలపెట్టడం కాదు, కానీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట దేవుని చిత్తము, ఆశీర్వాదకరమైనటువంటి మాట ఏంటంటే. మరి చివరిగా లంచాల జోలికి, ఆ యొక్క బ్రైబ్స్ జోలికి మనం వెళ్లకుండా నీతి న్యాయం కలిగి మనం జీవించాలని, ఒక మాదిరిని మనం చూపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ మాటలన్నింటినీ మనం అనుసరించినట్లయితే ఆయన ఆశీర్వాదానికి, ఆయన దీవెనకు మనం పాత్రులుగా జీవించగలుగుతాం. వీటన్నిటిని మనం చదువుతున్నప్పుడు మరలా మీరు ఒక్కొక్క మాటకు ఆమె అని అందాం. విగ్రహములకు గాక ఆత్మతోనూ సత్యముతోనూ మన దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. మన తల్లిదండ్రులను సన్మానించుకుందాం, వారి బాగోగులు మనం చూసుకుందాం. న్యాయమును స్థిరపరిచే వ్యక్తిగా జీవిద్దాం. త్రోవ తప్పించే వ్యక్తిగా కాదు, మంచి మార్గం నడిపించే వ్యక్తిగా జీవించాలి. దిక్కులేని వారిని ఆదరించుటయు, తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించి వారికి సహాయం చేయాలి. పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని మనం జీవించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఆ యొక్క లంచాల జోలికి వెళ్లకుండా నీతి న్యాయములు కలిగి దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవించాలి. ఈ మాటలన్నింటినీ కూడా దేవుడు ఆయన యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ఆ యొక్క దీవెనలకు దీవెన యొక్క మాటగా ఈ పర్వతం మీద చెప్పబడ్డాయి. ఏమండి, మరొక మాట కూడా మనం చూసినట్లయితే, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా, దేవుని యొక్క వాక్యానుసారంగా వారు జీవిస్తారో వారు దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదానికి వారు పాత్రులుగా ఉండగలుగుతారు. ఆ వాటిని కూడా మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండంలో అదే 28వ అధ్యాయము 2 నుంచి 6 వరకు మనం చదువుకున్నట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఏమండి, ఇక్కడ నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. కింద ఉన్నటువంటి దీవెనలన్నింటినీ కూడా వారి మీదకి తీసుకొస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. వాటిని మనం చదువుకుందాం. నీవు పట్టణంలో దీవింపబడదు, పొలములో దీవింపబడదు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెత్తులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. ఏమండి, ఇంకా ఎన్నో ఆశీర్వాదాలను ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో దేవుడు రాయించాడు. వాటన్నిటి మనం చదువుకున్నట్లయితే ఆ అధ్యాయం అంతట్లో కూడా దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన చెప్పినట్లుగా జీవించే వ్యక్తుల యొక్క జీవితాల మీదకి, వారి మీదకి వచ్చేటువంటి ఆశీర్వాదాల గురించి దేవుడు స్పష్టంగా రాయించాడు. కాబట్టి ఆనాడు మన దేవుడు ఇజ్రాయేలుతో ఏవైతే మాటలు తెలియపరిచాడో, ఈరోజు అదే మాటలను మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. 2 ఉన్నాయండి. మొదటిది ఆశీర్వాదకరము, రెండవది శాపకరము. వీటికి సంబంధించినటువంటి వాక్యాలను దేవుడు స్పష్టంగా రాయించాడు. ఈరోజు మనం జీవించేటువంటి జీవితాన్ని బట్టే మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటామా లేదా శాపాన్ని పొందుకుంటామా అనేది నిర్ణయించబడుతుంది. కాబట్టి దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్పినట్లుగా ఆశీర్వాదానికి పాత్రులుగా మనం జీవిద్దాం. అలా కాకుండా దాన్ని మీరి మనం జీవించినట్లయితే, ఆయన ఆజ్ఞను మనం అతిక్రమించి ఆజ్ఞానుసారంగా మనం జీవించకపోతే మనం శాపాన్ని పొందించుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా జీవిద్దాం, ఆశీర్వాదానికి పాత్రులుగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.